సో ఫస్ట్‌లీ మనమైతే హైదరాబాద్ నుంచి వారణాసికి ఫ్లైట్‌లో అయితే బయలుదేరామనమాట. దిగిన వెంటనే నేనైతే ఆటో ఎక్కాను. ఐ యాక్చువల్లీ హావ్ ఎ థింగ్ ఫర్ ఆటోస్. మంచిగా గాలి తగులుతూ అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్తా ఉంటా ఎక్కడికెళ్ళినా గూడా. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో అది ద కాలభైరవ టెంపుల్. సో ఫస్ట్ నాకు దీని గురించి ఏ ఐడియా లేదు. మా మమ్మీ చెప్పిందని వచ్చాను. కానీ వైబ్ మాత్రం అసలు చాలా ప్యూర్ ఉండే. అప్పుడు అర్థమైంది పెద్దోళ్ళ మాటలు అప్పుడప్పుడు వింటూ ఉండాలని చెప్పి. అక్కడ దర్శనం చాలా బాగా అయింది. సో ఆ పాయింట్ తర్వాత కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి లోపల ఏం జరిగిందో చూడలేకపోయాను. కానీ డెఫినెట్గా మీ అంతటి మీరు వెళ్ళి చూడండి, చాలా మంచి వైబ్ ఉండే. దాని తర్వాత నెక్స్ట్ నేను వచ్చిన ప్లేస్ ఏంటంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్. నైట్ అనుకుంటున్నారా? కాదు, ఇది ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. షాక్ అయ్యారా? అని మార్నింగ్ కూడా ఇంత క్రౌడ్ ఉండే. ఇదే ద లాస్ట్ పాయింట్ అంటిల్ వేర్ ద ఫోన్ ఇస్ అలౌడ్. అని ఇక్కడ లోపల ఎంటర్ అయిన తర్వాత కూడా వైబ్ చాలా ప్యూర్ ఉండే. అసలు మ్యూజిక్ కూడా మీరు అక్కడికి వెళ్ళి వింటే చాలా సూదింగ్ ఉంటుంది. అసలు ఇంత పొద్దున్నే వెళ్ళటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్పర్శ దర్శనం దొరుకుతుంది అనమాట. చాలా రేర్ అండ్ 5 o'clock తర్వాత క్లోజ్డ్ ఉంటుంది. సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని సన్ రైజ్ చూడటానికి అయితే ఇక్కడికి వచ్చాను అనమాట. అక్కడ ఉన్న చలికి ఛాయ్ అయితే తాగబుద్ది అయింది. పొద్దున్నే చలిలో ఛాయ్ తాగితే మాత్రం ఆ కిక్కే వేరబ్బా. పొద్దున్నే చలిలో వర్కౌట్ చేసి ఇతన్ని చూసి నాకైతే చిన్నప్పుడు చలిలో పొద్దున్నే లేసి క్రికెట్ ఆడే రోజులు అయితే గుర్తొచ్చినాయి. అప్పుడు మాత్రం ఏం ఎక్స్క్యూజ్లు ఉండేవి కాదు. ఈ రోజుల్లో ఫిట్నెస్కి 100 ఎక్స్క్యూజ్లు వచ్చినాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి చిన్నపిల్లల్లాగా వర్కౌట్ చేసుకుంటూ ఉండాలి. వారణాసి ఎక్స్ప్లోర్ చేయడానికి నేనైతే సోలో ట్రావెలింగ్ చేస్తున్నాను అనమాట. సోలోగా ట్రావెల్ చేసేటప్పుడు అప్పుడప్పుడు మనుషుల్ని మిస్ అవుతాం మనము. కానీ ఇక్కడికి వచ్చి కోతులు చేస్తున్నది మా దోస్తులు గుర్తొచ్చారు. ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది పోయింది నాకు. నెక్స్ట్ డెస్టినేషన్ గవ్వలమ్మ టెంపుల్. ఇది కూడా మా మమ్మీ చెప్పిందనే వచ్చాను. సో మమ్మీ రికమెండెడ్ అనమాట. సో ఈ గవ్వలమ్మ శివుడు సిస్టర్ అనమాట. సో ఇక్కడ మనం గవ్వలు కొనుక్కొని ఏదైనా మొక్కు నా గవ్వలు అక్కడ వదిలేస్తే డెఫినెట్గా జరుగుతుంది. నాకైతే జరిగింది అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. వారణాసికి అందరూ గుళ్ళు చూడటానికే వస్తారు. సో ఇది కాకుండా ఇంకా ఏమన్నా చూడటానికి వేరే ప్లేసెస్ ఉన్నాయా అని ఎక్స్ప్లోర్ చేద్దాం అనిపించింది. సో అక్కడ ఒక లోకల్ ఆటో డ్రైవర్ని పట్టుకొని ఇక్కడ ఏం ప్లేసెస్ ఉంటాయి అతను అడిగి ర్యాండమ్గా ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేశాము. నాతో పాటే నాకు అక్కడ ఇంకొక సోలో ట్రావెలర్ కనిపించాడు అనమాట. అతనితో కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అతను ఇక్కడికి మందు వదిలేద్దామని వచ్చాడంట. సో ఇక్కడ అందరూ ఏదో ఒక అలవాటు వదిలేసుకోవడానికి వచ్చి ఇక్కడ వదిలేసుకొని మొక్కుకొని వెళ్తారనమాట.
దిస్ ఇస్ రామ్నగర్ ఫోర్ట్. ఇది ఇక్కడ లోకల్ అట్రాక్షన్ అనమాట. ఇక్కడ పిల్లల్ని పిక్నిక్ తీసుకొస్తూ ఉంటారు. సో దిస్ టెల్స్ యూ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ వారణాసి. అక్కడ ఏ రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ వెపన్స్ యూజ్ చేసేవాళ్ళు అని. దిస్ ఇస్ సారనాథ్ బుద్ధిస్ట్ టెంపుల్. ఇది కూడా ఒక మంచి లోకల్ అట్రాక్షన్. ఇక్కడ బుద్ధిస్ట్ పీపుల్ కూడా చూసాము. చాలా పీస్ఫుల్ వైబ్ ఉండే. వారణాసి ఇన్ ద ఈవినింగ్ గెట్స్ వెరీ క్రౌడెడ్. ఎందుకంటే ఈవినింగ్ గంగా హారతి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా మంది చాలా వేరే వేరే కంట్రీస్ నుంచి అది చూడటానికి ఇక్కడికి వస్తారు. సో ఈ టైంలో మనం ఇక్కడ బోట్ రైడ్ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే వారణాసిలో 40 ఘాట్స్ ఉంటాయి అనమాట. సో ఈ బోట్ రైడ్లో అతను అన్ని ఘాట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ఘాట్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని ఆ రైడ్లో తీసుకెళ్తాడు. ఇతనే మా గైడ్ అనమాట. సో ఇతను ఈచ్ అండ్ ఎవ్రీ ఘాట్కి స్పెషాలిటీ ఏంటి, ఆ ఘాట్కి ఆ పేరు ఎందుకు వచ్చింది, అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి మాకు క్లియర్గా అయితే ఈ డ్రైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది నా ఫేవరెట్ ఘాట్ అసలు, మణికర్ణిక ఘాట్ అని చెప్పి. ఇక్కడ 24 hours బాడీ బర్న్ అవుతూనే ఉంటుంది, వర్షం పడ్డా చలొచ్చినా ఏమైనా కూడా. శంకర్ భగవాన్ పార్వతీ స్నాన్ किए थे। स्नान करते समय माता पार्वती का कान का कुंडल इधर में गिरा, इसीलिए घाट का नाम रखा गया मणिकर्णिका घाट। यहाँ पर 24 घंटा डेड बॉडी जलता है, यानी 24 hours, चाहे जाड़ा हो, गर्म हो, बरसात हो, कितना भी बारिश होता रहेगा, डेड बॉडी जलते रहे। ఇక్కడ నుంచి చూస్తే అయితే మనకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనోడు ఏం చెప్తున్నాడంటే ఇంతకుముందు ఇంత డెవలప్డ్గా ఉండేది కాదు, మోడీ వచ్చాక మాత్రం దీన్ని చాలా చాలా డెవలప్ చేశాడు అని చెప్పాడు. వాటర్ కూడా చాలా క్లీన్ అయింది దాని తర్వాత అని కూడా చెప్పాడు. నేనైతే ఇతన్ని ఈ పని నచ్చిందా మరి ఇక్కడ ఉంటే నచ్చుతుందని అయితే అడిగాను. అతనైతే నాకు ఒక మంచి మాట అయితే చెప్పాడు. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము, ఫ్యామిలీ అందరు ఇక్కడే ఉన్నారు, బయటికి వెళ్ళి కూడా ఏదో చేసేయాలని నాకేం లేదు, వచ్చే 900 per రైడ్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సిటీ కూడా చాలా నచ్చింది నాకు, నా మనసుకు చాలా దగ్గరైన ప్లేస్. ఇంకా శివుడు ఆశీర్వాదం అంటే ఎక్కడైనా బతకొచ్చు అని అయితే చెప్పాడు. అతని మాటలేని అసలు చాలా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాడు అనే విషయం అయితే నాకు అర్థమైంది. రోజు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి పరిగెడుతూనే ఉంటాము. ఈ పరిగెత్తే ప్రాసెస్లో ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉన్న ఎంజాయ్మెంట్ అయితే మిస్ అవుతాము. ఒక ప్లేస్కి రీచ్ అవ్వాలనుకోవడం తప్పు కాదు, కానీ ఎక్కడైతే ఉన్నామో ఆ ఎంజాయ్మెంట్ కూడా మనం మిస్ అవ్వకూడదు. అక్కడ ఉన్న మెమరీస్ కూడా చెరిష్ చేస్తూ ఉండాలి అని ఇతను చూసి అయితే నేర్చుకున్నాను నేను. సో ఎవెన్చువలీ యూ విల్ బీ రీచింగ్ మెనీ అదర్ ప్లేసెస్. ఆల్సో స్టే హ్యాపీ వేర్ యు ఆర్ రైట్ నౌ. ఫుల్ లైఫ్ సైకిల్ చూడాలంటే మాత్రం డెఫినెట్గా వారణాసి రావాలి. అప్పుడు మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఒక పిల్లాడు పుట్టినప్పుడు వాడి జీవితం అంతా బాగుండాలని ఇదే గంగా వాటర్లో వాడిని ముంచుతారు. దాని తర్వాత వాడికి ఏదైనా మంచి జరిగినా ఏమైనా కూడా ఇక్కడికి వచ్చి ఆ వాటర్తో సెలబ్రేట్ చేసుకుంటారు. వాడు ఏదైనా అలవాట్లు వాడిని చెడగొడుతున్నా ఈ అలవాటు ఇక్కడితో మానేయాలని చెప్పి ఇక్కడికే వచ్చి వదిలేస్తారు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఏవైతే యాషెస్ ఉంటే అవి ఇక్కడే కలవాలని కోరుకుంటారు. సో ఈ ఫుల్ లైఫ్ సైకిల్ అనేది మీకు ఇక్కడ ఒక్క రోజు గడిపినా కూడా అర్థమవుతుంది. చాలా స్పిరిచువల్గా చాలా మ్యాజికల్గా అనిపించింది ఈ ప్లేస్ అయితే. డెఫినెట్గా మీరైతే లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఎక్స్టసీ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా మంది జనాలు ఇక్కడికి వస్తారు. ఇండియా నుంచే కాదు, చాలా వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. సో డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. మొత్తానికి అలా వారణాసి అయితే ఎక్స్ప్లోర్ చేసి హైదరాబాద్ వెళ్ళాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అయితే కలిశాను. ఆయన పేరు తనికెల భరణి. ఆయన కూడా శివుడు భక్తుడే. హిస్ నరేషన్స్ అబౌట్ ఫాదర్ అండ్ సన్ బాండ్ అండ్ లార్డ్ శివ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్. సో నేను ఎలాగైనా కలవాలని చెప్పి ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఐ డేర్ మీ అండ్ పర్సూడ్ ద డేర్. నేను మెక్సికో వెళ్ళినప్పుడు వచ్చి హెనిజా సూనియర్ అయితే ఈయన కోసం కలెక్ట్ చేసి తీసుకెళ్ళాను అనమాట. కానీ సర్ప్రైజింగ్గా ఆయనకు ఆల్రెడీ మయన్ కల్చర్ గురించి అంతా తెలుసు. నాకైతే ఆయన నాలెడ్జ్ చూసి ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆయన నాకు చెప్పాడు ఆయన కూడా ఇట్లా వేరే వేరే కంట్రీస్ నుంచి సోనియర్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడని. అలాగే నా రూమ్లో చాలా బుక్స్ ఉండే,
అసలు చూస్తే ఒక గుడి ఫీలింగ్ వచ్చింది. సువెనీర్ తీసుకొచ్చినందుకు అయితే ఆయన థ్యాంక్ యూ చెప్పారు, కానీ యాక్చువల్ థ్యాంక్ యూ చెప్పాల్సింది నేను, ఎందుకంటే ఒక మ్యాజికల్ మెమరీ క్రియేట్ చేశారు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. అలా హైదరాబాద్లో ఆయన కలవాలనే డేర్ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ బెంగళూరు దగ్గర ఉన్న చిక్బల్లాపూర్ అనమాట. సో అక్కడ దాకా ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుంచి డ్రైవ్ చిక్బల్లాపూర్ వెళ్ళాం. సో అక్కడ ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్ళాం అనమాట. చుట్టుపక్కల మొత్తం కొండలు, మధ్యలో పెద్ద శివుడు విగ్రహం. ఆ విగ్రహాన్ని చూస్తూ అక్కడే కూర్చొని అక్కడే తిరుగుతుంటే ఒక డిఫరెంట్ ఎనర్జీ అనమాట. పవర్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను నేను. చాలా మంచిగా అనిపించింది ఆ విగ్రహాన్ని చూసి. దాని కింద ఒక మంచి గుడి కూడా ఉంటుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. ద బెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఇస్ లైట్ షో. అది 7 o'clock అయితే ఉంటుంది. ఒక చిన్న గ్లింప్స్ అయితే చూపిస్తా, సూపర్ ఉంటుంది, చూడండి. So that is how I have completed my 3 days in India. So the part 2 was all about Lord Shiva. So I've completed 3 days. Dare 1, explored Varanasi. Dare 2, met a celebrity that I wanted to. And Dare 3, I went to Isha Foundation in Kutbulap. So explored all of them and I loved it. Keep following for more interesting dares.